హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. చాలా మంది మనకు కామెంట్ చేయడం ఏంటంటే అన్ని పెద్ద గణేష్ విగ్రహాలు చూపిస్తున్నారు, కొద్దిగా 3 అడుగులు 4 అడుగులు గణేష్ విగ్రహాలు కూడా చూపించండి అని చెప్పారు. అందుకోసమే నేను ఈరోజు తాడిపత్రి అంతా ఎదిగి కూడా తక్కువ ప్రైస్లోనే మనకు చిన్న విగ్రహాలను అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా ఇక్కడ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్టోర్లో ఉన్న గణేష్ విగ్రహాలు అలాగే వీటి యొక్క హైట్ ప్రైస్ కూడా చూపిస్తా. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో స్టోర్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు ఎలా రావాలో కూడా చెప్తా. ఇంకా ప్రజెంట్ మనం అయితే ఇక్కడ ఉన్న గణేష్ విగ్రహాలు అయితే చూద్దాం. ఇదే స్టోర్ వచ్చేసి ఇక్కడ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్నతో మాట్లాడి ఇక్కడ ప్రైస్ కూడా తెలుసుకుందాం. అన్న మీ పేరు అన్న? భవానీ శంకర్. భవానీ శంకర్. ఇంకా ఇది ఎన్ని అడుగులు వస్తుంది అన్న గణేష్ విగ్రహం? 3.5 వస్తుంది. ఈ గణేష్ విగ్రహం 3 నుంచి 3.5 అడుగులు అయితే వస్తాయంట. ఒక నంది మీద కూర్చున్నట్లయితే గణేషుడు ఉంటాడు. ప్రైస్ అన్న 5,000 అయితే చెప్పారు. ఇంకా పక్కనే మనకు ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ గణేష్ విగ్రహం చూడండి, ఒక ఎలుక మీద కూర్చున్నట్లు పైన పెళ్లి కొడుకు టైప్ అంటాం కదా, అలా కట్టుకొని కూడా ఉంటుంది. ఇదేంటంటే కూడా వస్తుందన్నా అంతే, సేమ్ 3 feet 3 నుంచి 3.5 feet అయితే ఉంటుంది. ప్రైస్ అన్న 5. ఇంకా ఈ రెండు సేమ్ హైట్ ప్రైస్ మొత్తం రెండు సేమ్. ఇంకా ఇక్కడ మళ్ళీ మనం పక్కకి వెళ్ళి చూస్తే పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గణేశుడు రథం మీద కూర్చున్నట్లు ముందర ఎలకలు ఉంటాయి చూడండి, 1, 2, 3 ఎలకలు అయితే ఉన్నాయి. ఇదేన్ని అడుగులు వస్తాయన్న? 6 feet వస్తుంది. 6 feet హైట్ ఉంటుందంట. ప్రైస్ 15,000. 6 అడుగులు ఉంటుంది. 15,000 అయితే చెప్తున్నారు. ఇంకా పక్కన చూద్దాం. అలాగే ఇంకా ఈ గణేష్ చూడండి, సింపుల్ అండ్ యూనిక్, చాలా డిఫరెంట్ గా ఉంది, పైగా కలర్ఫుల్ గా కూడా ఉంది. ఈ గణేష్ మనకు బ్యాక్గ్రౌండ్ తో కలిపి పైన సూర్యచక్రం లా ఉంది కదా, దాంతో కలిపి 9 నుంచి 9.5 అడుగులు అయితే వస్తాయంట. ఇది వచ్చేసి 20,000. ఇంకా ఇది చూద్దాం. ఈ గణేష్ విగ్రహం చూడండి, చాలా వెడల్పు అయితే ఉంది. మనకి ఇక్కడ చూడడానికి వరాహస్వామి పైన భూమి గణేశుడు ఒక సింహాసనం మీద కూర్చున్నట్లు ఉన్నాడు. అటు సైడ్ నారదుడు లాగా ఎవరు అన్నది అది నారదుడు వస్తుంది, నారదు లాగా ఉన్నాడు. ఇది ఎన్ని అడుగులు వస్తాయన్నా? ఇది 8 to 9 వస్తుంది. ఇది 8 నుంచి 8.5 అడుగులు అయితే ఉంటది. అలా ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటది కదా, వాటితో కొద్దిగా హైట్ అనేది అటు ఇటు ఉంటది. ప్రైస్ అన్న? ప్రైస్ 25. ఇది వచ్చేసి 25,000 అయితే చెప్తున్నారు. విత్ మీకు 7 వస్తుంది విత్. ఇంకా ఇది వెడల్పు ఇటు ఉంది కదా, ఈ వారి నుంచి ఈ వారికి ఇదే 7 అడుగులు వస్తుందంట. చాలా డిఫరెంట్ గా ఉంది. కింద చూడండి గరుడ్ లాగా కూడా ఉంది, గరుడ పక్షి లాగా, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఎలుక కూడా చూడడానికి. ఇంకా ఈ గణేష్ విగ్రహం చూద్దాం. ఇది చూడడానికి ఒక పీట మీద అయితే గణేషుడు కూర్చున్నట్లు ఉన్నాడు. ఇది ఎన్ని అడుగులు వస్తుందన్న? 7.5. ఇది 7.5 అడుగులు వస్తుంది. ప్రైస్ 15. 7.5 అడుగులు వస్తుంది. 15,000 అయితే చెప్తున్నారు. ఇది చూద్దాం. ఇది చూడండి, చాలా పెద్దది ఉన్నట్లుంది. వెడల్పు ఎంత వస్తుంది అనేది? వెడల్పు 7 వస్తుంది. వెడల్పే 7 అడుగులు వస్తాయంట. గణేష్ ఒక నంది మీద కూర్చున్నట్లు ఉంటది. అటు సైడ్ ఒక అమ్మవారు లాగా ఉన్నారు. కృష్ణుడు అంట, సారీ. ఇంక ఇది ఎన్ని అడుగులు? పడవలో కూర్చున్నట్టు ఉంటుంది. పడవలో కూర్చున్నట్లు ఉంటది. కింద నంది కూడా ఉంటది. ఎన్ని అడుగులు వస్తుందన్న? హైట్ వచ్చేసి 8.5 వస్తుంది. సేమ్ ఇది 8 నుంచి 9 అడుగుల లోపు అయితే హైట్ ఉంటదంట. ప్రైస్ అన్న? ప్రైస్ 25. 25,000 చెప్పారు. ఇది కూడా ఇటు సైడ్ చూద్దాం. ఇది అందులోనే ఇంకో మోడల్, కలర్ ఒకటి చేంజ్ అవుతూ ఉంటది. సేమ్ హైట్ సేమ్ ప్రైస్ మొత్తం అంతే. డిజైన్ కూడా కలర్ రెండు చూసుకున్నట్లయితే అది ఒక వేరే కలర్, ఇది వేరే కలర్. ఇటు సైడ్ చూద్దాం. ఇది కూడా మనం ఇందాక చూసాం కదా, ఆ గణేష్ ఐడియలే కదా అక్కడ ఉంది చూసిన గణేష్. ఆ లాస్ట్ ఇది రెండు సేమ్ ఒకటే. గణేష్ ఐడియల్ చూడండి, ఒక నంది మీద కూర్చున్నట్లు. నంది అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఇంత ఫినిషింగ్ రాదు నందిలో. ఇదైతే బాగుంది, కొద్దిగా డిఫరెంట్ గా యూనిక్ గా. ఇది ఎన్ని అడుగులు వస్తాయన్న? ఇది 10 వస్తుంది. ఇది 10 అడుగులు వస్తాయంట. ప్రైస్ అన్న? 25. 10 అడుగులు 25,000. ప్రైజెస్ అయితే నేను చూసిన వాటిలో అయితే కొద్దిగా తక్కువే చెప్తున్నారు అన్న వాళ్ళు. పైగా మళ్ళీ మీరు డైరెక్ట్ ఇక్కడికి వస్తే నెగోషియేషన్ కూడా ఉంటుంది. లాస్ట్ లో అన్న సెల్ నెంబర్ కూడా ఇస్తాను నేను స్క్రీన్ పైన. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఊరికే టైం పాస్కి అయితే చేయకండి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది ఎన్ని అడుగులు వస్తాయన్న? 7.5. ఇది 7.5 అడుగులు వస్తుంది. ప్రైస్ అన్న? 15,000. ఇందాక మనం చూసాం కదా లాస్ట్, అది ఇది సేమ్, కలర్స్ చేంజ్ అవుతాయి అంతే. ఇంకా మనకు బ్యాక్ సైడ్ లో కూడా గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది చూడండి, గణేష్ విగ్రహం ఎంత బాగుందో. ఇది సింహాసనం మీద కూర్చున్నట్టు. బ్యాక్గ్రౌండ్ ఏదన్నా? బ్యాక్గ్రౌండ్ తో కలిపి ఎన్ని అడుగులు వస్తాయన్నా? బ్యాక్గ్రౌండ్ తో కలిపి 5 వస్తాయి. బ్యాక్గ్రౌండ్ తో కలిపి 5 to 6 feet అలా ఉంటది. కరెక్ట్ అయితే చెప్పలేం. ప్రైస్ అన్న? 15. ఇది కూడా 15,000 చెప్పారు. అటు సైడ్ చూద్దాం. ఇది చాలా డిఫరెంట్. ఇది ఎట్లా ఉందంటే, నేను ఇంతకుముందు చిన్న గణేష్ విగ్రహం చూపించా కదా, చెట్టు కింద ఉయ్యాల్లో కూర్చున్నట్లు, ఆ టైప్ లో అయితే ఉంది. వేరేదండి, ఆ టైప్ లో ఉంది. కానీ పెద్ద విగ్రహం కాబట్టి ఇది ఉయ్యాలు కాకుండా గట్టు మీద కూర్చున్నట్లు, కృష్ణుడు కూర్చుంటాడు కదా అలా కూర్చున్నట్లు ఉంటది. ఫ్లూట్ ఒకటి మిస్సింగ్ అంతే. ఇటు సైడ్ ఎలుక కూడా ఉంది.
ఇది ఎన్ని అడుగులు అన్న? అది 6 ఫీట్ వస్తుంది. ఇదైతే 6 అడుగులు వస్తుంది. ప్రైస్ అన్న 16,000. 6 అడుగులు వస్తుంది, 16,000. ఇంకా అటు సైడ్ చూద్దాం. ఇది అన్న, ఇది అది సేమ్ కదా? సేమ్. ఇది మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతి గణేష్ సింగిల్ పీస్ కాకుండా 2 లేదా 3 ఉన్నాయి. 2 అయితే ఖచ్చితంగా ఉన్నాయి, ఒకటైతే సింగిల్ పీస్ ఉంటాయి. ఎందుకంటే బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి కొన్ని సేల్ అయిపోయాయంట. ఇంకా ఉండేవి సింగిల్ పీస్ ఉన్నాయి లేదా డబుల్ పీస్ అయితే ఉన్నాయి. ఇది చూడండి, గణేశుడు చూడండి ఎంత బాగున్నాడో. కలర్ కూడా పింక్ కలర్, పైన పహడి గణేష్ అంటాం కదా ఆ టైప్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి నెమ్మల్ లాగా, అటు సైడ్ కూడా నెమ్మల్ ఉంది. ఈ కింద మనకి ఎలక కూడా ఉంది. ఇది ఎన్ని అడుగులు వస్తుందన్న? ఇది 8.5, 8 to 8.5. అంటే ఇది 8 నుంచి 9 అడుగుల లోపు అయితే ఉంటుందంట. ప్రైస్ అన్న? ఇది 18,000. ప్రైస్ వచ్చేసి 18,000. ఇంకా మనం లోపల ఉన్నాం చూసావు కదా, ఇక్కడైతే 3 అడుగుల నుంచి 8, 9 అడుగుల లోపే ఉన్నాయి. బయట వచ్చేసి 10, 11 అలా అయితే ఉన్నాయి. 11 ఇవి బయట ఉన్నాయి కాబట్టి రెయిన్ కవర్ అయితే కప్పారు, వర్షం పడుతుంది కాబట్టి. అశోకుని టైప్. ఇది వచ్చేసి అశోకన్ టైప్ అంట. ఎన్ని అడుగులు వస్తుందన్నా? ఇది 11 ఫీట్ వస్తుంది. ఇది 11 అడుగులు వస్తుందంట. నందల్ రోడ్ లో అది ఏదో డాబా ఉంది చూడండి, సిరి డాబా. శ్రీ డాబా ఆపోజిట్ లో ఉంది. ఇదే బొమ్మ. అయితే ఇది మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. పక్క మన సిరి డాబా ఆపోజిట్ లో కూడా వీడియో తీసాం కాబట్టి, ఇది కవర్ ఉంది కాబట్టి కొద్దిగా సరిగ్గా కనిపించట్లే, ఖచ్చితంగా ఉంటుంది. అటు సైడ్ ఒక ఏనుగు, ఇటు సైడ్ ఒక ఏనుగు ఉంది. ఇప్పుడు గుర్తొచ్చింది, అది పర్పుల్ కలర్ లో ఉంటుంది కదా, పర్పుల్ కలర్ లో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది 11 అడుగులు. ప్రైస్ అన్న? ప్రైస్ 30. 11 అడుగులు 30,000. ఇది అటు సైడ్ చూద్దాం. ఇంకా ఈ గణేష్ ఏనుగు చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇటు సైడ్ ఏమో మనకు చూడడానికి పెద్ద ఏనుగు ఉంది. అలాగే ఇది రథమా? రథం. ఏనుగు రథం అంట. మామూలుగా రథానికి గుర్రాలు ఉంటాయి కదా, అలా కాకుండా ఇక్కడ ఏనుగు ఉంటది. ఆ పైన కూడా ఏనుగు వస్తుంది. పైన కూడా ఏనుగు ఉంటుంది అంట. వర్షం పడుతుంది కాబట్టి అన్న కవర్ తో డ్యామేజ్ కావద్దు అనేసి కవర్ తో ఫుల్ కప్పేశాడు. ఇది ఎన్ని అడుగులు వస్తుంది? ఇది 11 ఫీట్ వస్తుంది. ఇది 11 అడుగులు వస్తుంది. ప్రైస్ 35. 11 అడుగులు 35,000. ఇంకా మీరు ఇప్పుడు లొకేషన్ చూపిస్తా, బాగా చూసుకోండి. మనకు ఇది వచ్చేసి స్టోర్ లొకేషన్. మీరు ఆపోజిట్ లో చూసుకుంటే టంగుటూరు డాబా ఉంటుంది, అదే రెస్టారెంట్ లాగా. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఆడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, ఫ్లైఓవర్ లాగా. ఆ మధ్యలో మనకు యూటర్న్ వస్తుంది. యూటర్న్ పక్కనే ఆడ HP గ్యాస్ అని ఉంటుంది. గ్యాస్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్ లోనే ఇలా స్టోర్ అయితే ఉంటుంది. ఇలా స్టోర్ అయితే ఉంటుంది. అది HP గ్యాస్ ఫస్ట్ బిల్డింగ్. దాని తర్వాత సందు ఉంటుంది, సందు పక్కనే సెకండ్ బిల్డింగ్. గణేష్ విగ్రహాలు ఇక్కడ బయట ఇలానే ఉంటాయి. మీరు ఏ టైంలో వచ్చినా అన్న వాళ్ళు అయితే ఇక్కడే ఉంటారు. ఇంకా మీకు ఈ స్టోర్ మొత్తంలో ఏ గణేష్ విగ్రహం బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను లాస్ట్లో అన్న మొబైల్ నెంబర్ అయితే స్క్రీన్ మీద వేస్తాను. మీరు కావాలనుకుంటే కాల్ చేసి అడ్వాన్స్ చేసి బుక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.